ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మన సర్దార్ 2కి సంబంధించిన టీజర్ని అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ మంతే అనుకోవచ్చు అనమాట. టీజర్ చూద్దాం. ఇది ఎందుకో తేడా కొడుతుంది భయ్య. హానెస్ట్లీ మాట్లాడాలి అని అంటే పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయింది అనేటటువంటి విషయం మీకు తెలుసు. మన కార్తీక్ది ఖైదీ తర్వాత అంత ఘనంగా ఆడిన సినిమా అదే. కానీ ఇప్పుడు ఇది ఎటు మింగేసింది. సరే చూద్దాం, చూసిన తర్వాత ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం అనమాట. లెట్స్ డైవ్ ఇన్ సర్దార్ 2 అఫీషియల్ టీజర్ చూద్దాం. ఓకే, మనం టీజర్ ట్రైలర్ పై డిస్కషన్ చేయలేం, చూద్దాం. యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఊరి అమ్మ హాలీవుడ్ లెవెల్లో ఉందిగా ఇది. స్టార్టింగే శాంతం శాంతం. ఎస్ సూర్య వాయిస్. శాంతం శాంతం శాంతమే ప్రశాంతం. వావ్, వాట్ ఏ రైమింగ్. పేల్చి పడేశారుగా. సైలెన్స్. ఏంద్రా పాట. ఒకడు తండ్రి ఒకడు కొడుకు నరసింహ అవతారాన్ని కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఎస్జే సూర్య ఈసారి మెయిన్ విలన్. ఏదో ఒక వెపన్ అయితే తయారు చేపిస్తాడు. ఆ వెపన్ సంథింగ్ ఏదో ఉంటుంది. మన పార్ట్ 1లో చూసుకున్నట్లయితే ఒక కీ లాగా చూపించారు. ఆ కీ లాగా ఇంకేదో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఒక తండ్రి ఒక కొడుకు. ఈసారి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పోరాడబోతున్నారు. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే వాటర్ కోసం యుద్ధం. మరి ఇందులో ఇక దేనికోసం చేస్తారనేటటువంటిది చూడాలి. పల్లెటూరు బయట ఊరిని అమ్మ. ఇది ఏఐఏ భయ్య, క్లియర్గా అర్థమవుతుంది. ఆర్మీ డ్రెస్సులు చూడండి, ఏఐ ఉన్నట్టే ఉండు మన కార్తీక్. ఏఐ వాడితే ఎలా నాకు అర్థం కావట్లా. జెమినీ వాడారా, చాట్ జీపీటీ వాడారా? అగో ఏఐఏ. ఓ ఇది ఒరిజినల్. మళ్ళీ అంటే కార్తీక్ అని అంటాడు, ఆ యంగ్ గెటప్ నేను వేయలేనులే కానీ ఓల్డ్ గెటప్ నేను వేస్తా, యంగ్ గెటప్ని ఏఐలో మేనేజ్ చేయండి అని చెప్పి డైరెక్టర్ చెప్పుంటాడు. అదే చేశారు. కార్తీక్ ఎమోషన్. కొడుకు ఒక కూల్ గాయ్ బట్ టఫ్ గాయ్. ఆ మ్యూజిక్ సౌండ్ తగ్గిన బాబు, అర్థం కావద్దా నాకు? ఇది రెండోసారో మూడోసారికి అర్థమైంది. తండ్రి కొడుకుల గురించి మన ఎస్జే సూర్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్జే సూర్య ఎందుకు ఓవర్ హైప్ ఇస్తున్నారు తనకు అనిపిస్తుంది. రీసెంట్గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా తనే సినిమా ఏమైందనేటటువంటి మీకు తెలుసు. ఓవర్ హైప్ అయితే ఇస్తున్నారు. తను తీసినటువంటి సినిమా, తన యాక్టింగ్ బాగుంటుంది, నేను తను ఏమంటలా. కానీ మనోడు తీసిన సినిమా ఏవి కూడా సరిగ్గా అట్లా, గేమ్ చేంజర్తో సహా. మీరేమంటారు మరి? ఏమైందో చూడాలి. ఎందుకు టార్గెట్? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గెలవబోయేది మంచి విలనా లేదా చెడ్డ హీరోసా? మీకు జవాబు తెలుసా? తెలియదు సార్. ఏదో ఎటో పోయిందిలే ట్రయల్. సర్దార్ 2 డైరెక్టర్ బై పిఎస్ మిత్రాన్, ప్రొడ్యూసర్. 100 కోట్లు వచ్చినాయిగా. సెప్టెంబర్ 10, 2026 రిలీజ్. ఎలా అనిపించింది చెప్పండి? నాకైతే ఓకే, మనం ట్రైలర్ చూసి అంత ఎపిక్ ఆలోచించడం, అంత ఘనంగా డిస్కషన్ అయితే చేయలేం. సినిమాలో కంటెంట్ ఉంటే ఆబ్వియస్లీ గట్టిగా అడిద్ది అనమాట. దాన్ని అయితే ఎవడో ఆపలేడు. ప్రస్తుతానికైతే ట్రైలర్ ఓకే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా టీజర్ ఓకే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మళ్ళీ ట్రైలర్ వచ్చిన తర్వాత మనకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. పార్ట్ 1 చాలా పెద్ద హిట్ నిజంగా. అది నేను అసలు ఏం ఆలోచించుకొని వెళ్ళిపోయినా థియేటర్కి. ఆదిత్య థియేటర్లో ఉంది. అప్పుడు ఏంద్రా మంచి ఇది అంటున్నారని చెప్పి వెళ్ళి కూర్చుంటే అలా కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆ ఎమోషన్ అయినా, తండ్రి కొడుకుల బాండింగ్ అయినా. మన జూనియర్ కార్తీక్ అంతేముండవు కానీ సీనియర్ కార్తీక్కి ఎంట్రీ జైల్లో ఒక ఫైట్ ఉంటుంది. దానికైతే నేను చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. ఆ రేంజ్లో ఆ ఫైట్ సీన్ ఎలా డిజైన్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగితే. అంటే ఇప్పుడు జైలర్ అంటారులే కానీ జైలర్ కన్నా ముందు వేరే లెవెల్ ఉంటుంది ఆ ఫైటింగ్. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఎమోషన్ని కూడా నెక్స్ట్ లెవెల్ క్యారీ చేసేటటువంటి ప్రయత్నం చేసి అప్పుడైతే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సో దానికి పార్ట్ 2 కానీ హైప్ లేదు భయ్యా. ఇప్పుడు చూడండి, ట్రైలర్ రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్లీ గంట అవుతుంది. ఇంకా 72,000 వ్యూస్, 6,000 లైక్సే ఉన్నాయి. పార్ట్ 2 వస్తుందంటే ఎట్టుండాలి? దానికి గల రీజన్ ఏంటి అని అంటే మన కార్తీ రీసెంట్గా తీస్తున్నటువంటి రాడ్స్
అదైతే నిజం చెప్పుకోవాలి. అంటే తను సరైనటువంటి కంటెంట్తో అయితే రాట్లా. ఒక్క మంచి సినిమా దింపిండ్రా అంటే 10 రాడ్ సినిమాలు దింపుతుంటారు. దానివల్ల బీభత్సమైనటువంటి హైప్ తగ్గించుకొని ఇలా తయారైంది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. సో తర్వాత వచ్చేటటువంటి ఈ సర్దార్ 2 హిట్ అవ్వాలి అని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీకు ఏ విధంగా అనిపించింది ట్రయల్ అనేటటువంటిది కింద కామెంట్ చేయండి. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఈ సర్దార్ 2 ఓకే హైప్ బాగుంటుంది, మన డైరెక్టర్ కూడా గొప్పోడు, అప్పుడు మనకి పార్ట్ 2 అని చెప్పి అప్పుడే హిందీ ఇచ్చేశారు. ఇప్పుడు ఏదో సినిమా హిట్ అయిందని చెప్పి తీస్తున్నటువంటి సినిమా కాదు, పార్ట్ 1లోనే లాస్ట్కి పార్ట్ 2 వస్తుంది అనేటటువంటి హింట్ ఇచ్చారు. మన కార్తీక్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ డైరెక్టర్ ఇంత డిలే చేసిండు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేసిండు. సో సర్దార్ 2 రానియండి, ఓకే అది హిట్ అయితే ఫట్ అయిద్దో, కానీ నేను వెయిట్ చేసేది మట్టికి ఖచ్చితంగా ఖైదీ 2 కోసం. ఏం చెప్పాలి చెప్పండి, ఇగో దాని కిందే స్ట్రీమ్ అవుతుంది లోకేష్ కనకరాజుది DC ట్రైలర్. దాని గురించి ఇంకో వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ ఖైదీ 2 తీయాలి అని చెప్పి మనం లోకేష్ కనకరాజుని అంతలా ఫోర్స్ చేస్తున్నాంలే, కానీ మన లోకేష్ కనకరాజుకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా హీరో డిపార్ట్మెంట్ మీద గట్టిగా ఆసక్తి అయితే ఉందన్నమాట. దాని ప్రకారమే ఈ DC అనేటటువంటి ట్రైలర్ని అయితే దింపిండు. ఆ సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? 7th ఆగస్ట్ని రిలీజ్ అవుతుంది. అంటే ఇక ఈ మంత్ 7వ తారీఖు అయితే సినిమా అయితే మన ముందుకు వస్తుంది. నేనైతే అది ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏంది బ్రో అంత మాట అన్నావు? లోకేష్ కనకరాజు నాకు చాలా ఇష్టం. ఆయన LCUని పక్కన పెట్టి, ఖైదీ 2ని పక్కన పెట్టి, విక్రమ్ 2ని పక్కన పెట్టి ఇలా ఫ్రెష్గా హీరోలాగా చేయడం అయితే నాకు నచ్చలా. ఇప్పుడు లోకేష్ అన్న ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు హీరోలు. ఈ ఇండస్ట్రీలో ఏమో విజయ్ తలపతి సీఎం అయిపోయి నీకు హీరో లేడంటవా? మన ప్రదీప్ రంగనాథన్ లేడా? నేను చెప్తాను ఫ్యూచర్లో విజయ్ తలపతి అంత అవుతాడు, డౌటే లేదు. ఖైదీ మన కార్తీక్ లేడా? సూర్య లేడా? విశాల్ లేడా? మన విక్రమ్ లేడా? విక్రమ్ కొడుకు లేడా? ఇలా మాట్లాడుకుంటూ పోతే కుప్పలాది మంది ఉన్నారు. వాళ్ళని పెట్టి ఒక మంచి యూనివర్స్ ప్లాన్ చేయన్న, ఒక మంచి యూనివర్స్. ఇప్పుడు ఖైదీ 2 తీస్తే ఎంత బాగుంటుంది, ఎంత హైప్ ఉంటుంది. ఈ సర్దార్ 2 టీజర్ వచ్చినా కానీ ఎవడు డేకలా. అదే నువ్వు ఖైదీ 2కి సంబంధించిన ఒక పోస్టర్ వదిలితే దాని మీద ఉన్నటువంటి హైప్ ఏంది? అసలు LCUకు ఉన్నటువంటి హైప్ గురించి నీకు తెలుసా? ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి తీస్తే లియో సినిమా ఉంది, లాస్ట్లో ఏదో జస్ట్ LCU హింటించినందుకు ఆ రేంజ్లో హిట్ అయింది అది. అలాంటిది మన రజనీకాంత్ గారిని, మన రజనీకాంత్ జైలర్కి దానికి కూలీకి దానికి లింక్ ఇచ్చినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడైతే నువ్వు ప్యూర్ డిసప్పాయింట్ చేసేసా కాదంటలా, కానీ ఇంకొద్దిగా కసిగా పని చేయాలి. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో నేను ఒక్కసారి నెగిటివ్ ఎదుర్కొన్నరా అని అంటే మళ్ళీ అంటే అదే డిపార్ట్మెంట్లో కసిగా పనిచేయాలి. పనిచేసి అక్కడే మనం ఎక్కడైతే కోల్పోయినామో అక్కడే రాబట్టుకునేటటువంటి యుక్తి ఉండాలి, రాబట్టుకునేటటువంటి తెలివి ఉండాలి. అది వదిలిపెట్టి నేను డైరెక్టర్గా ఫ్లాప్ అవుతున్నా, హీరోగా సెట్ అవుతా, 100కి 100% రాంగ్ అనేటటువంటిది మన లోకేష్ అయితే గుర్తుంచుకోవాలి. సో ఇంత ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ సర్దార్ 2 చూసిన తర్వాత ఏయో మనం అడగని, మనం ఎక్స్పెక్ట్ చేయని, మనం కనీసం వెయిట్ చేయని టీజర్స్ వస్తున్నాయి, ట్రైలర్స్ వస్తున్నాయి. కానీ తెలుగు యువత అయినా, తమిళ యువత అయినా, బాలీవుడ్ యువత అయినా ఇగ్గల్లి వెయిట్ చేసేటటువంటి ఖైదీకి సంబంధించినటువంటి ఒక్కటంటే ఇది కూడా రావట్లేదు అనమాట. అది మరీ బాధాకరం. సో మన కార్తీక్ ఏమన్నాడంటే మీరు సర్దార్ 2 తర్వాత దాన్ని ప్లాన్ చేయాలనుకుంటున్నామని చెప్పి తనైతే చెప్పిండు. కానీ మన లోకేష్ కనకరాజు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్రెష్గా DCలో ఉన్నాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ అది కూడా వస్తుందో రాదు, దానం అది మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందిలేండి. ఇవన్నీ పాయింట్ కాదు. LCU అనేటటువంటిది పాయింట్. నువ్వు విక్రమ్ 2 తీయకపోయినా మేము ఫీల్ కాం, లియో 2 తీయకపోయినా మేము ఫీల్ కాం. కానీ మేము హట్ అయ్యేదైతే ఖచ్చితంగా నువ్వు ఖైదీ 2 తీయట్లేదని అది తీస్తామని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దీని మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. బ్రో నువ్వు సర్దార్ 2 అని చెప్పి కూలీ గురించి చెప్తున్నావు ఏంది, మన ఖైదీ గురించి చెప్తున్నావు ఏందని చెప్పి మీరు అనొచ్చు. బాధ ఎత్తుంది. ఖైదీ 2లో ఉన్నటువంటి పాప ఇప్పుడు ఇలా ఉంది చూస్తున్నారా పక్కన ఫోటోలో. ఇప్పుడు పాప పెద్దదైపోయింది, ఇక ఏం తెస్తారు? ఓకే ఏదో ఒకటి చేసి అలా పోలికలు ఉన్నటువంటి పాపను డిఏజింగ్ టెక్నాలజీ వాడి తీయొచ్చు, అది పాయింట్ కాదు. అండ్ ఆ పాపతో కూడా అవసరం లేదు. మనకేంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేటటువంటిది తెలియాలి. ఆడు ఢిల్లీరా అనేటటువంటిది, అసలు ఏం జరిగింది అనేటటువంటిది, మనోడు జైలుకి ఎందుకు వెళ్ళిండ్రా అనేటటువంటిది, అండ్ తను మన విక్రమ్ కలిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది, తను మన రోలెక్స్ కలిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది పాయింట్. అది తీయాలి. అంతేగాని మొదలుపెట్టిన నాకు ఆదరణ రాట్లా ఆపేస్తా అంటే బాగోదు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. అందుకే నేను ఎప్పటికీ చెప్తాను లోకేష్ కనకరాజు DC అయితే పోవాలా. వామ్మో ఇది వద్దులే నాకు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే కొద్దిగా పచ్చకుంటా అని చెప్పి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి మళ్ళీ LCUని స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ దింపాలి అని చెప్పి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. అందుకే DC పోవాలని కోరుకుంటున్నా. కానీ సర్దార్ 2 అనేటటువంటిది హిట్ అవ్వాలా. ఎప్పుడో ఇట్టు కొట్టిండు, ఎంత మట్టికి హిట్ అనేటటువంటి దాఖలాలు లేవు. రీసెంట్గా తను బిగ్గెస్ట్ హిట్ ఏంది సర్దార్ 2ఏనా? ఇంకా ఆ తర్వాత ఏయో సినిమాలు వచ్చినాయి, ఒక్కడు కూడా సరిగ్గా కాలేదు. మధ్యలో తీర్తనే ఉండు కానీ మొత్తం బుస్కే అవుతానే. మన సూర్యాబాయ్ హిట్ కొట్టిండు వీరభద్రుడు కరుపు మూవీతో. సో మనోడు కూడా హిట్ కొట్టాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ సత్యం సుందరం
మంచి కల్ట్ క్లాసిక్. ఆ తర్వాతకి సరైన సినిమా రాలా. ఇప్పటికి కూడా నెట్ఫ్లిక్స్లో అది స్ట్రీమ్ అవుతుందంటే ఇంకా అర్థం చేసుకుంటా దానికి ఏ రేంజ్లో ఆదరణ ఉందో. సో మన కార్తీక్ హిట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. ఎస్జే సూర్య ఉన్నాడు కాబట్టి కొద్దిగా డౌట్ కొడుతుంది, కానీ కథలో మ్యాటర్ ఉంటే మటుకి ఖచ్చితంగా జనాలు అట్రాక్ట్ అవుతారు అని చెప్పి మళ్ళీ వస్తాం. కాకపోతే కొద్దిగా ఏ ఎడిటింగ్లు చూసుకోండి, అది థియేటర్లో ఈజీగా మాకండి దెబ్బకు ట్రోల్ చేసి పడేస్తారని చెప్పి వస్తాం. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ మన రామాయణ్కి సంబంధించిన ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసిన 10 మిస్టేక్స్ కూడా చెప్పిన, అది కూడా చూసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.